కథ కాదు జీవితం. నాకు హార్ట్ అటాక్ వచ్చి నేను డ్యూటీ చేయక 3 నెలలు లీవ్ పెట్టుకున్నాను మేడం. ఇప్పుడు మీకు తప్పు నాకు తెలుసు, నాకు న్యాయం జరగదు. ఇంకా మీరు జరగదంటే వెళ్ళిపోతాను. పక్కన పెట్టండి, ఆలోచించండి. ఎందుకు ఇంత ఆవేశం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆమెకు వెనక ముందు ఏమీ లేదు, ఇంకా చేయాల్సింది. అవునా కదా? చేసిందంతా నీ ఎక్కడ పోతుంది? ఇదంతా 13 సంవత్సరాలలో మీ అమ్మగారికి ఏమన్నా కొనిచ్చి ఏమన్నా చూసారా? వేలు వస్తున్నాయి కదా, ఏం కొనాలి? ఒకటి ఆయన ఏం పెట్టాడు అంటారు, మీరేం పెట్టారు మీ అమ్మగారికి? అడగండి మరి. అరే కాదండి, ఇప్పుడు ఆయన దగ్గర ఉంటుంది కదా, మీరు ఆయన దగ్గర అమ్మకు నేను ఎందుకు పెట్టాలి? అమ్మకు ఒకటండి, మీరు అమ్మకి ఏం పెడతారో ఏంటో మీకే తెలీదు. నాకు పెట్టలేదు, నాకు కావాలి, నాకు హక్కు కావాలి తీరదంటే ఒకటండి. ఇప్పుడు మీకు ఏదైనా వాళ్ళిద్దరు మాట ఒకటైతే మేమిద్దరం అయిపోయినా కదా, చూస్తున్నారు కదా మొత్తం. ఇప్పుడు మీకు కావాలంటేనండి అమ్మ ఇస్తాను ఆమె నాతో అవసరం, నాకు ఆమె అవసరం ఇప్పుడు అంటే ఇప్పుడు తీసుకోపోతా. చెప్పండి, ఇప్పుడు సంజాయించి మీరు మీ కొడుకు దగ్గర, మీ చిన్న అబ్బాయి దగ్గర రేపే నాకు ఇంటికి రావాలి, ఏముంటుంది సరకం పోవాలి, నేను రేపే. నీదేం అంత దుర్మార్గం అనిపిస్తున్నాము. నువ్వు అని పెడతావా? నువ్వు నన్ను చూస్తావా? బీమారి వాడి నేను ఇంట్లోకి పోయినా. ఇంట్లోకి పోతే సాయమాన్ ఉంది మేడం, మాకు కింద వండుకున్నా, ఫ్యాన్ కింద వండి మా యారోళ్ళ ఇంట్లోకి పోయి నా బిడ్డ ఆ పిల్ల నేను తాగిపించి చాయ్ తాగిపించి పడబెట్టి నాకు అప్పటిసంది నేను ఎప్పుడైతే ఇచ్చిండో నాకు ఆ మాటలకు నాకు హార్ట్ అటాక్ వచ్చి అప్పుడే బీపీ. నేను ఇప్పుడు హార్ట్ అటాక్ ఆ గోళీలు ఇంకా ఇప్పుడు 5 సంవత్సరాలు నేను ఆ గోళీలు ఒకటి పాపమ్మ గారు, ఇప్పుడు మీరు బాధపడ్డారు, మీ హెల్త్ పాడైపోయింది, మీరు ఎలాగైనా మీరు ఆయనకి ఇవ్వాలని అనుకుంటున్నారు కదా. ఒకటి కనుక మీరు పెద్ద మనసు చేసుకుని ఆయనకి ఇవ్వాల్సింది. ఇంకొకటి మీరు రాసి చెప్పకండి, ఏం రాసి ఇస్తున్నామో ఏమని చెప్పకండి. ఎందుకంటే మీరు ఇంకో కొన్ని రోజులు బ్రతికేది అది బయట పెట్టడం మూలాన, ఈయన బిహేవియర్ మూలాన ఇంకా కొంచెం మీరు ముందే పోయే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఏం రాయాలనుకున్నారు ఏదో అది రాసి పెట్టేసేసి దయచేసి సమానంగా ఇస్తున్నాను అని ఒక మాట మాత్రం చెప్పండి. ఈ సమస్య ఎట్లా తీరదంటే ప్రేమ అమ్మ కదా, ఆ ప్రేమ అంటాడు ఆయన మేము చెప్తే నేను ఆయన మిమ్మల్ని ప్రేమించలేరు, మీరు ఆమెను ప్రేమించలేరు, ఒక అగాధం అనేది ఏర్పడిపోయింది కదా మీ ఇద్దరి మధ్యన. కనుక మీరు ఇవ్వాల్సింది ఆయనకి ఇస్తామని ఒక మాట చెప్పండి అందరి పరంగా. అదొక్కటి ఆయనకు తెలిస్తే కాస్త మనశ్శాంతన కలిగి ఇక ముందు ఆయన మీరు అలా అర్థమైందండి. ఆయన నన్ను అందించి పెళ్ళమ్మ కూడా అందించారు పోలీసుల, నన్ను మాటలు తిట్టాక నేను తల్లి ప్రేమను పక్కన పెట్టింది. మరి ఇన్ని రోజుల నుంచి అతను మరి ఇంకేమంటారు రాసి అంటే ఇస్తాను నమ్మలేదు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటిదాకా ఎన్నో మాట్లాడేసి మాట తప్పుకున్నారు. ఇప్పుడు మీకు ఇంకోటి ఏంటండి, మీకు ఏం కావాలి? ఇప్పుడు మీరు డబ్బు ఏం కావాలి? ఇల్లు కావాలా, పైసా కావాలా, పింఛన్ కావాలా, ఏమేం కావాలి అడగాలి. మీ తల్లి అడుగుతున్నారు. మా ట్యాక్స్ సెట్ అయితేనే మేము ఓకే అవుతాం. ఏం ట్యాక్స్ సెట్? ఒకవేళ అయ్యో మేడం పదే నీకు డిమాండ్ చేసే హక్కు లేదు అని చెప్తుంటే మీరు అర్థం చేసుకోవాలి. చేయకపోతే మానేయండి. తల్లిగా ఆవిడ ఇవ్వాలనుకుంటే 5% ఇస్తుందా 10% ఇస్తుందా అన్నది ఆవిడ ఇష్టం. మీకు డిమాండ్ చేసే హక్కు లేదండి. ఇప్పుడు మీరు పశ్చాత్తాపడి బాధపడేటైతే కనుక పాతవి ఇవ్వదు ఆమె, 1 రూపాయి కూడా ఇవ్వదు. పాతవి మాట్లాడము మేము, ఆమెకున్న దాంట్లో నీకు సగం ఇస్తుంది అంతే. పాతవి అంటే ఆమె ఏం తిన్నది ఏం చేసింది అవన్నీ ఎవరు లెక్కలు తీస్తారు? చేస్తారా? పైసా ఉంటుందా? తెచ్చిన జీతం నేను విఠల్ ఇక్కడికి సమస్య అని చెప్పి వచ్చారు మీరిద్దరు, న్యాయం కావాలి అన్నారు. మీ ఇద్దరు మాటలు విన్నాక అసలు అన్యాయం జరిగింది ఇక్కడ మీ తల్లికే అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ వయసులో ఆవిడ సుఖంగా ఇద్దరు కొడుకులు ప్రేమగా చూసుకుని నువ్వేం కష్టపడకమ్మా మేమిద్దరం చూసుకుంటాం అనాల్సిన వయసులో నువ్వు నా తల్లి నాకేం పెట్టింది, ఇన్ని సంవత్సరాలుగా ఆవిడ సంపాదించడమే తప్పుగా నాకు అనిపిస్తుంది. ఆ సంపాదనే లేకుంటే ఇన్ని బాధలు ఆవిడ పడేది కాదేమో, ఎవరో ఒకళ్ళు బాగా చూసుకునే వాళ్ళేమో.
అమ్మా నేను ఏం చెప్పగలను, కర్మ కొద్దీ ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, దానికి వేరే పరిష్కారమే లేదు. కాకపోతే ఈ సమస్యని క్రియేట్ చేసి నువ్వు మీ తల్లిని గాయపరిచింది నువ్వే, ఆవిడ మనసుని గాయపరిచింది నువ్వే. విను ఒక్క మాట విను. మందు వేయాల్సింది నువ్వే. నీకు నీ సమస్య పరిష్కారం కావాలి. ఆవిడ తల్లి, ఎంతైనా తల్లే ఏ కొడుకు అన్యాయం చేయాలని ఆవిడ అనుకోదు. ఆవిడ మనసులో ఆవిడ మాటలను బట్టి తెలుస్తుంది నీకు ఏం అన్యాయం చేయదు. మా మైండ్ లో ఉంది ఇద్దరికి సమానంగా చేయాలని ఉందా లేదమ్మా నీకు? ఉంది. ఇన్ని బాధలు పడ్డా కూడా నీ మాట ఇంత ఈ సమస్య ఎందుకు తెచ్చుకున్నావు అమ్మా? మరి నువ్వు అతను మాట్లాడద్దు. లేదు, నువ్వు చూసుకోలేదు తల్లిని, నువ్వు నీ భార్య ఇద్దరు చూసుకోలేదు తల్లిని. పిల్లల మేము నువ్వు సరిగా వాళ్ళ పిల్లలు అన్న తర్వాత బాధ్యత ఉంటుంది. డిమాండ్స్ పిల్లల్ని చూసుకున్నా. లాయర్ గారు మాటలు విన్నావా? లీగల్ గా ఎలాంటి రైట్ లేదు. ఒక మాట వింటారా? నువ్వు ఈ సమస్య వచ్చింది అన్నారు కదా, మరి సమస్య సమస్య నువ్వు తెచ్చుకున్నావు. సమస్య రాలేదు, సమస్య నువ్వు తెచ్చుకున్నావు. ఓకే తెచ్చిన. ఈ సమస్య వచ్చేంత వరకు ఎందుకున్నావమ్మా నువ్వు మరి అని ఒక మాట అన్నారు ఆమె. ఎందుకు ఈ సమస్య ఎందుకు తెచ్చుకున్నావు? మరి ఎక్కువ తక్కువ అనేది ఇప్పుడు మీరు అన్న మాటల్లో తల్లి వైపు మీకు ఎలాంటి గౌరవం నీకు గానీ భార్యకి గానీ ఇంతవరకు మీరు చూపించలేదు. తప్పుంది కదా సరే అయిపోయింది కదా. లేదు, ఆ తప్పు అయిపోయింది. సరే మా డబ్బులు మాకు ఇప్పించండి, అర్థం ఉందా ఈ మాటలు? ఇప్పుడు మీరే అడుగుతున్నారు కదండి ఆ లెక్కలు తేల్చాలని, మీరే అంటున్నారు కదా. ఇప్పుడు మీకేం కావాలి? ఏం వద్దు కదా. అమ్మ ఏది ఇస్తే దానికి మీరు సాటిస్ఫై అవుతారు కదా. అమ్మ ఏమి ఇవ్వాలనుకుందో దానికి మీరు తృప్తి పడతారు కదా. ఆ విధంగానే ఆమె ఇస్తుంది, మీకేం అన్యాయం జరగకుండా. అలాగే మీరు చేస్తారన్నారు కదమ్మా. మీరు ఒక పని చేయండి అమ్మా. ఇప్పుడు ఈ సమస్య అంతా మాకు అందరికి అర్థమైపోయింది. మీరు ఏం చేయండి, ఒక బాగా అనుభవం ఉన్న ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు ఏమి ఇవ్వాలనుకున్నది అది కరెక్ట్ గా రాయండి అమ్మా. రాసి విట్నెస్ లాగా పెద్ద మనుషులతోటి సంతకం పెట్టండి. పెట్టి అది ఎవరికి అందరం చోట ఒక చోట మీరు దాచిపెట్టండి. మీకు నమ్మకం ఉన్న వాళ్ళకు ఆ బిల్ అనేది హ్యాండ్ ఓవర్ చేయండి. సరి సమానంగా ఇవ్వండి. ఏం రాసిస్తున్నారో ఆయనకు కానీ ఈయనకు కానీ ఇద్దరికి కానీ చెప్పకండి. మీకు మనసుకు నచ్చిన వాళ్ళకు మీరు ఇస్తారు. దాని మీద మీకు హక్కు ఉంది. రేపొద్దున మీకు ఇంకా ఏదైనా మార్చాలని అనుకున్నారు అనుకోండి, మీరు మళ్ళీ రాయొచ్చు. కనుక మీరు ఏది చేయాలని అనుకున్నా ఇద్దరికి సమానంగా చేయండి. కనుక ఇది మేము ఇప్పుడు మేము రాయడానికి వీలు ఉండదయ్యా. మీరు ప్రాపర్ గా లాయర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా విని వెంటనే ఈ పని మీరు చేయండి. అప్పుడే ఆవిడ కొంచెం నెమ్మది మనశ్శాంతి దొరుకుతుంది. ఆవిడకి ఏమి ఇష్టమో ఎలా ఇష్టమో అలాగే రాయించండి. ఇప్పుడు నా ముఖం కూడా కాలేదని మరి ఇంకేమైనా చేస్తే అప్పుడు లోపలికి లేదు. మీ ఇష్టం అమ్మా, మీ ఇష్టం. మీరు ఏదైనా రాయొచ్చు. అర్థమైందా? మీకు ఆ హక్కు ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఇలాంటి అనుభవమే అవుతుంది అంతే తప్ప కొత్త ఇంతసేపు ఎవరు కూర్చోబెట్టి ఆయనకు అర్థం చేయించారు. కోర్టుకు వెళ్ళినా కూడా ఆయనకు హక్కు ఏముందని చెప్తారు అంతే తప్ప కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి నీకు హక్కు లేదు నీకు రాదు అని చెప్పారు కదా. మేడం నేను దిగి 2 నెలలు వెళ్ళాయి, ఇంకెళ్ళనే 2 నెలలు. నేను నాకు పింఛన్ కూడా కాలే. మరి నాకు ఇంతగంతలా పెడుతున్నాడు అంటే నేను మా అమ్మ కొలువు దిగింది ఏమొచ్చినాయి. మా అన్న మాట్లాడకుంటే మా నాయన అలా ఇంట్లోకి పోను బయటికి పిలుచుకుంటా. అమ్మ మరి పైసా వచ్చిందా దిగినావు లేకుంటే ఎందుకు విలువలే ఆఫీస్కి పోతాను ఆఫీస్ అన్నారు కదా మేడం. ఇగో ఈ బూతులకు ఇన్ని విలువలే ఆడు కొలుగు పోయిండు. ఇప్పుడు మీరు రాయాల్సింది మీరు రాయండి అమ్మా. 30 సంవత్సరాలు చేసింది కదా. మరి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు మరి ఇద్దరు కొడుకులను గుర్తుండదా ఉండదా? మీరు ఇన్నేళ్లలో ఒక్క రోజు కూడా ఆమెకు ఒక పండుగ అనేది ఇవ్వలేదు. నన్ను చూడలేదు. మీరు చూడాల్సింది మర్చిపోతున్నారు. మీరు ముందు అది ఒకటి అర్థం చేసుకోండి. మీ బాధ్యత ఏంటో మీరు కనుక మీరేం పెట్టకండి. ఆమె దగ్గర కొడుగ్గా మీకు మాట ఒకటి మీరు అహం కోపం టోటల్ గా కన్ఫ్యూజ్ అయిపోయారు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియట్లేదు. ఆయన దృష్టిలో న్యాయం అంటే ఆయన దగ్గర ఉన్న డబ్బులంతా ఇవ్వడం. మరి ఆమె రిటైర్మెంట్ డబ్బులు అది కుదరదు. ఆయనకు కావాల్సిన న్యాయం ఇక్కడ కుదరదమ్మా. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగంలా తీయని రాగం? చనుబాలు సాగితేనే బ్రతుకు తీపి తెలిసింది. 6 రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది. రొమ్మేగా అందిల్చెను జీవితాన్ని నోటికి అమ్మ
నెత్తురు నింపెను నీ ఒంటికి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అనురాగంలా తీయని రాగం. దేవుడికి ఒక అమ్మ ఉంది. మానవుడు సుఖపడాలన్న ఉద్దేశంతో తన అమ్మను మానవులకు ఇచ్చేశాడు. అమ్మను ఇచ్చే ముందు దేవుడు మా అమ్మను జాగ్రత్తగా చూసుకో, లేకుంటే తిరిగి తీసుకుపోతాను అన్నాడు. దేవుడన్న మాట ఎక్కడ నిజమైపోతుందోనన్న భయంతో అమ్మ కొడుకులనే జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టింది. అమ్మపై దేవుడికి కోపం వచ్చింది. అమ్మకు దూరమైపోయాడు. అమ్మ పోతే పోని అనుకుంది. కించెత్తు కూడా బాధపడలేదు. దేవుడిలాంటి నా కొడుకు ఉండగా దేవుడు నాకెందుకు అనుకుంది. కొడుకుతోనే ఉండిపోయింది. అమ్మ మనసు అంత గొప్పది. అమ్మను బాధ పెట్టకండి. ఎందుకంటే చెడ్డ తండ్రులుంటారు కానీ చెడ్డ తల్లులుండరు. ఇది కథ కాదు